హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు స్టార్ హాస్పిటల్ సమర్పించు డాక్టర్ టీవీ. మీ ఆరోగ్య సమస్యలకు, సందేహాలకు, అపోహలకు మా మెడికల్ ఎక్స్పర్ట్స్ నుంచి సమాధానాలు తెలుసుకునే ముందు ఈ రోజు డాక్టర్ టీవీలో హైలైట్స్ చూద్దాం. జ్ఞానదంతం అంటే ఏంటి? యూటిరస్ ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? స్కాల్ప్ పెయిన్, డాండ్రఫ్ కి పరిష్కారం ఏంటి? కడుపు నొప్పి ఎలాంటి ఇతర సమస్యలకు దారితీస్తుంది? నీ రీప్లేస్ చేయించుకుంటే అది ఎంతకాలం ఉంటుంది? స్టార్ హాస్పిటల్ సమర్పించే డాక్టర్ టీవీలో ఫస్ట్ క్వశ్చన్ ఏంటో చూద్దాం. డాక్టర్ గారు, జ్ఞానదంతం అంటే ఏంటి? జ్ఞానదంతం వల్ల వచ్చే సమస్యలేంటి? అది ఉంచాలా, తీయించేయాలా తెలియజేయండి అని అడుగుతున్నారు. ఈ ప్రశ్నకు మాక్సిలో ఫేషియల్ సర్జన్ డాక్టర్ సురేష్ గారు సమాధానం అందిస్తారు. జ్ఞానదంతాలు మనిషికి సామాన్యంగా 18 ఏళ్ల వయసు నుంచి 21 ఏళ్ల వయసు లోపు వస్తాయి. ఇవి సాధారణంగా జాలో ఉండే స్పేస్ బట్టి, వీటి అమరిక బట్టి డిసైడ్ అయ్యి ఉంటుంది. 18 ఏళ్ల వయసు నుంచి 21 ఏళ్ల వయసులోపు జా స్పేస్ సరిపడా ఉంటే ఈ జ్ఞానదంతాలు నార్మల్గా ఎరప్ట్ అంటాం, అంటే బయటికి వస్తాయి, ఎముకలోంచి బయటికి రాగలుగుతాయి. బై ఛాన్స్ ఆ జా సైజ్లో కనుక, స్పేస్లో కనుక తేడా ఉండి, పంటి సైజ్ పెద్దగా ఉండి జా సైజ్ తక్కువ ఉంటే ఇవి ఎముకలోనే కూరుకుపోయి ఉంటాయి. అటువంటి పరిస్థితిలో అవి ఏ విధమైన కారణం చేతన్నా, ఏ విధమైన ఇన్ఫెక్షన్స్ వచ్చినా, లేదా ముందర ఉన్న పళ్ళకి ఏ విధమైన ఎఫెక్ట్ చూపించినా ఎక్స్రే తీసి ఫ్యూచర్లో వాటి పొజిషన్ అనేది రాకుండా ఉన్నట్టయితే వాటిని తప్పనిసరిగా సర్జికల్గా తీయవలసి ఉంటుంది. జ్ఞానదంతాల సర్జరీ ఏ వయసు వారికి చేస్తామంటే సామాన్యంగా 18 ఏళ్ళు దాటిన వాళ్ళకే ఇవి ఎక్స్రే తీసి చూసి వాళ్ళకే సర్జికల్గా చేస్తాం. వీటిల్లో చాలా దవడ లోపల ఉన్నగా ఉంటాయి, కొన్ని మాత్రం దవడ బయటకు సగం వచ్చి సగం దవడ లోపలే ఉన్నవి ఉంటాయి. వాటి పొజిషన్ బట్టి ఏ విధమైన సర్జరీ చేయాలనేది డిసైడ్ చేస్తాం. సామాన్యంగా ఇవి మైనర్ సర్జికల్ ప్రొసీజర్ అంటాం, అంటే మొద్దుబారే ఇంజెక్షన్ ఇచ్చి అప్పటికప్పుడు తీసే సర్జికల్గా చేసే ప్రొసీజర్స్ కింద ఇవి చెప్పవచ్చు. బై ఛాన్స్ అవి చాలా ఎముక లోపల కూరుకుపోయి ఉంటే మాత్రం బాగా పెద్ద మత్తు ఇచ్చి సర్జరీ చేయవలసిన అవసరం ఉంటుంది. ఈ సర్జరీ వల్ల వచ్చే ఇబ్బందులు ఏమైనా ఉన్నాయంటే వీటికి ఏంటంటే బోన్ కట్ చేసి తీయటం వల్ల ఒక 3 రోజుల నుంచి 4 రోజుల వరకు వాపు అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఆ వాపు మెల్లగా మందుల ద్వారా తగ్గించడం సాధ్యమవుతుంది. అండ్ రెండోది, ఈ సర్జరీ చేసిన తర్వాత నార్మల్గా పన్ను తీస్తే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో అటువంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు. వారం రోజుల తర్వాత కంప్లీట్గా ఈ వూండ్ అనేది, గాయం అనేది మారిపోవటం వల్ల పూర్వ నార్మల్ పొజిషన్కి రావటం అనేది జరుగుతుంది. దీనివల్ల ఫ్యూచర్లో ఉండే ప్రాబ్లమ్స్ అనేది ఏమీ పెద్దగా ఉండవు. సామాన్యంగా మా దగ్గరికి వచ్చే పేషెంట్స్ చెప్పేది వీటి వల్ల ఎటువంటి నొప్పి లేదు, అయినప్పటికీ ఎందుకు తీయాల్సి వస్తుంది అనేది. 2 విషయాలు. ఒకటి, ఫ్యూచర్లో ఇవేమైనా ఇన్ఫెక్షన్ కానీ దవడని డ్యామేజ్ చేసే పరిస్థితి ఉంది అని అనుకుంటే. రెండోది, ఫ్యూచర్లో ఇవి ముందరున్న పళ్ళకి డ్యామేజ్ చేస్తుంది అంటే ఏ విధమైన నొప్పి లేకుండా ముందు జాగ్రత్తగా వీటిని తీయటం జరుగుతుందన్నమాట. అటువంటి పరిస్థితులు ఏం చేస్తామంటే రొటీన్ డెంటల్ చెకప్లో 18 ఏళ్ల వయసు వాళ్ళకి ఎక్స్రే తీసి ఆ పొజిషన్ ఎట్లా ఉందో చూసుకుని ఫ్యూచర్లో ఏ విధమైన ప్రాబ్లమ్స్ వస్తాయి అంటే ప్రస్తుతానికి ప్రాబ్లం లేకపోయినా కూడా ఇవి తీయటం అనేది చేస్తూ ఉంటాం. బాగా డీప్గా ఉన్న పళ్ళకి మాత్రం జనరల్ అనెస్థీషియా అనేది ఇచ్చి ఒకటే సిట్టింగ్లో మొత్తం 4, అంటే మనిషికి ఉండేవి 2 కింద పళ్ళు, 2 పైన పళ్ళు, ఆ 4 జనరల్ అనెస్థీషియాలో ఏ విధమైన ఇబ్బంది, నొప్పి, బాధ లేకుండా ఈ ప్రొసీజర్ ద్వారా 4 జ్ఞానదంతాలు తొలగించవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటో చూద్దాం. డియర్ డాక్టర్ టీవీ, నా వయసు 26 సంవత్సరాలు, కాలేజ్ స్టూడెంట్ని. 2 నెలల నుంచి నాకు ఫీవర్ వస్తుంది. యాంటీబయాటిక్స్ వాడాను, అయినా తగ్గట్లేదు. ఇప్పుడు ఏం చేయాలో తెలియజేయండి అని అడుగుతున్నారు. ఈ ప్రశ్నకు జనరల్ ఫిజిషియన్ డాక్టర్ సందీప్ రెడ్డి గారు సమాధానం అందిస్తారు. ఫస్ట్ వచ్చేసి 2 months ఫీవర్ అంటున్నారు కాబట్టి దీన్ని మనము టెస్ట్లలో ఏమేమి వచ్చిందో మీరు చూస్తుంటే మనకు దీన్ని ఫీవర్ ఆఫ్ అన్నోన్ ఆరిజిన్ అంటారు. అంటే 3 నెలల నుంచి 3 వారాల నుంచి కంటిన్యూస్గా ఫీవర్ రావటం ఒకటి. సెకండ్ థింగ్ వచ్చేసి మనకి టెంపరేచర్ ఒకవేళ 101 degree Fahrenheit కన్నా ఎక్కువ రికార్డ్ అవ్వటం ఒకటి. మూడోది, అడ్మిట్ అయిన పేషెంట్కి మనం వారం రోజుల్లో కానీ డయాగ్నోసిస్ ఇంకా రావట్లేదు అనే ఈ 3 క్రైటీరియాని మనము ఫీవర్ ఆఫ్ అన్నోన్ ఆరిజిన్ అంటాం. సో ఇలాంటి వాటిలలో మనకి హిస్టరీ బాగా ఇంపార్టెంట్. హిస్టరీ అంటే మనము ఆయన ఆక్యుపేషన్ హిస్టరీ, అంటే ఏం చేస్తున్నాడు, ఏమన్నా పౌల్ట్రీ కానీ లేకపోతే అనిమల్ బ్రీడ్స్ కానీ లేకపోతే ఇలాంటి ఎక్స్పోజర్ ఏమైనా ఉందా అలాంటిది కానీ, లేకపోతే ట్రావెల్ హిస్టరీ కానీ, అంటే ఎండమిక్ ఏరియాస్, ఇప్పుడు మలేరియా కొన్ని అక్కడ ఎక్కువ ఉంటుంది, సో ఆ ఏరియాస్కి వెళ్ళి వచ్చాడా, అలాంటి ఏమైనా హింట్స్ లాంటివి దొరకటం కానీ, లేకపోతే డ్రగ్ ఫీవర్స్, కొన్ని బీటా లాక్టైమ్ యాంటీబాడీస్ కానీ లేకపోతే ఈ ఐసోనేజైడ్ కానీ ఇలాంటి వాటిలలో కూడా మనకి ఫీవర్లు వచ్చే ఛాన్సులు ఉన్నాయి. సో ఇలాంటి ఏమన్నా మనకి హింట్ ఏమన్నా దొరుకుతుందో చూడాల్సి వస్తుంది. రెండోది వచ్చేసి ఫీవర్ అంటుంది కాబట్టి ప్యాటర్న్ ఆఫ్ ఫీవర్, అంటే ఆ ఫీవర్ ఎలా వస్తుంది, చిల్స్తో వస్తుందా, చలి ఉంటుందా జ్వరం వచ్చినప్పుడు,
దాంతోపాటు మనకి ఏమన్నా అసోసియేటెడ్ సిమ్టమ్స్ అంటారు, అంటే దాంతోపాటు ర్యాష్ కానీ బాడీ పైన వైరల్ ఫీవర్స్లో మనకి ర్యాష్ వస్తుంటుంది, దాంతోపాటు జాయింట్ పెయిన్స్ కానీ ఏమైనా జాయింట్ పెయిన్స్ ఉన్నాయా, లేకపోతే లింఫ్ నోడ్ ఎన్లార్జ్మెంట్ అంటే గడ్డలుగా ఏమైనా ఎక్కువ లావ్ అవ్వటం కానీ అలాంటి ఏమైనా ఫీచర్స్ ఉన్నాయా, లేకపోతే ఆర్గనోమెగలీ స్ప్లీన్ కానీ లివర్ కానీ లావ్ ఎక్కటము, ఇలాంటి ఏమైనా ఫీచర్స్ ఉంటే దెన్ వీ కెన్ గో అకార్డింగ్ టు దట్ హింట్. సెకండ్ థింగ్ వచ్చేసి మనం చూసుకోవాల్సింది వెయిట్ లాస్. ఫీవర్తో పాటు ఏమైనా బరువు తగ్గాడా, ఎంత బరువు తగ్గాడు, సిగ్నిఫికెంట్ వెయిట్ లాస్ ఉందా లేదా ఒకటి చూసుకోవాల్సి వస్తుంది. తర్వాత ఈట్ హిస్టరీ తర్వాత మనం చూసుకోవాల్సిన టెస్ట్లు. నార్మల్గా వచ్చేసి ఫీవర్ ఆఫ్ అన్నోన్ ఆరిజిన్ అనే దానికి బేసిక్ టెస్ట్ కన్నా ఎక్స్టెన్సివ్ టెస్ట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. నార్మల్ టెస్ట్లలో మనం చూసుకోవాల్సింది సిబిపి అనేది కంప్లీట్ బ్లడ్ పిక్చర్, దాంట్లో వైరల్ లాగుందా బ్యాక్టీరియల్ లాగుందా, లేకపోతే యూరిన్ ఎగ్జామినేషన్ చూసుకోవాల్సి వస్తుంది. తర్వాత లివర్ ఫంక్షన్ టెస్ట్, లంగ్ ఫంక్షన్ టెస్ట్, వీటిలలో మనకి ఏమైనా దొరుకుతుందో చూసుకోవాలి. తర్వాత వచ్చేసి మెయిన్గా వచ్చే కల్చర్స్, బ్లడ్ కల్చర్, యూరిన్ కల్చర్. ఒక 3 రోజుల తర్వాత మనకి రిపోర్ట్ ఎలా వస్తుంది, దానివల్ల ఏం బ్యాక్టీరియా ఏమైనా గ్రో అయిందా లేదా అదొకటి చూసుకోవాల్సి వస్తుంది. తర్వాత వీటిలో ఏం దొరకట్లేదు అంటే సిటీ స్కాన్, చెస్ట్ కానీ అబ్డామిన్ కానీ సిటీ స్కాన్ చేసి వాటిలలో ఏమైనా ఉందో లేదా చూడటం ఒకటి. ఇవన్నీ నెగిటివ్ వచ్చిన తర్వాత రేర్ కాజెస్, ఆటో ఇమ్యూన్ కాజెస్ అని ఉంటాయి. వాటిలో మన ఎస్ఎల్ఈ కానీ వీటన్నింటిలో ఆటో ఇమ్యూన్ అంటాడు, ఏఎన్ఏ ఏమైనా పాజిటివ్ ఉంది లేదు చూడటం ఒకటి. తర్వాత మ్యాంట్యూ టెస్ట్, టీబీకి సంబంధించింది. ఇండియాలో ఎక్కువ ట్యూబర్క్లోసిస్ ఛాన్స్ ఉంది కాబట్టి మనం మ్యాంట్యూ టెస్ట్, క్వాంటిఫెరమ్ గోల్డ్ ఫర్ టీబీ, ఈ టెస్ట్లలో మన టీబీ ఏమైనా ఉన్నా బయటపెట్టడం ఒకటి. ఇవన్నీ నార్మల్ వస్తే మాత్రం మనకి బోన్ మ్యారో టెస్ట్ అని ఉంటుంది, అంటే గుజ్జు పరీక్ష ఉంటుంది. సో ఆ పరీక్షలో మనకి ఏమైనా రేర్గా మళ్ళీ మ్యాలిగ్నెన్సీస్ కానీ ఏమైనా ఉన్నా దాంట్లో మన హెచ్ఎల్హెచ్ అనే డిసీజ్ ఉంటుంది. సో వాటిలలో మనకి ఏమైనా ఉన్నా తెలిసిపోతుంది. సో లాస్ట్ వచ్చేసి మనకి పెట్ స్కాన్ అని, హోల్ బాడీ పెట్ స్కాన్లో మనకి ఏమైనా చిన్న లీజన్ ఎక్కడైనా ఫోకస్, మన హిడెన్ ఫోకస్ లోపల ఉన్నా కానీ వీ కెన్ డైరెక్ట్లీ దానిలో మనం పట్టుకొని దాన్ని బయాప్సీ చేసి దాన్ని బట్టి మనము ట్రీట్మెంట్ నెక్స్ట్ ఏంటో దాన్ని ఫాలోఅప్ చేసుకోవచ్చు. డాక్టర్ గారు, నా వయసు 24 సంవత్సరాలు, 2 years పాప ఉంది. నాకు అప్పుడప్పుడు కడుపు నొప్పి వస్తుంది, బాగా వైట్ డిశ్చార్జ్ అవుతుంది. గైనకాలజిస్ట్ ని కన్సల్ట్ చేస్తే యూరిన్ ఇన్ఫెక్షన్ ఉంది అని చెప్పారు. దీనికి లేటెస్ట్ చికిత్స ఏమైనా ఉందా, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలియజేయండి అని అడుగుతున్నారు. ఈ ప్రశ్నకు గైనకాలజిస్ట్ డాక్టర్ శాంతకుమారి గారు సమాధానం అందిస్తారు. అమ్మ, మీరు 24 years అని చెప్పారు. 24 years ఒక పాప కూడా ఉన్నట్టుంది, 2 years కడుపు నొప్పి అని చెప్పారు. ఈ రీప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్లో కడుపు నొప్పి అనేది చాలా సామాన్యమైన ప్రాబ్లము. అది కామన్గా చాలామందికి వస్తూనే ఉంటుంది. దానికి తగ్గ ట్రీట్మెంట్ తీసుకుంటే తగ్గిపోద్ది. దానికి కారణం ఏదైతే ఫస్ట్ తెలుసుకోవాలి. యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ ఏమైనా ఉందా చూస్తారు మీ డాక్టర్ గారు, లేకపోతే సమ్ పెల్విక్ ఇన్ఫెక్షన్ ఏమైనా ఉంటే, ఎందుకంటే వైట్ డిశ్చార్జ్ కూడా ఉందన్నారు. సో పెల్విక్ ఇన్ఫెక్షన్ ఏమైనా ఉంటే దానికి తగ్గ యాంటీబయాటిక్ కొంచెం మందులు అవి తీసుకుంటే యూజువల్లీ రిలీఫ్ వచ్చేస్తుంది. మీరేం కంగారు పడాల్సిన అవసరం లేదు. మీ దగ్గరలో ఉన్న డాక్టర్స్ చూపించుకొని ఎగ్జామిన్ చేయించుకొని సింపుల్ టెస్ట్ కొన్ని, ఒక అల్ట్రాసౌండ్, సమ్ బ్లడ్ టెస్ట్, ఒక యూరిన్ టెస్ట్ చేసి దానికి ఏం ట్రీట్మెంట్ అవసరమో అది తీసుకుంటే సరిపోద్ది. వైట్ డిశ్చార్జ్ అనేది కూడా చాలా సింపుల్ ప్రాబ్లం. కమెడియా ఫంగల్ ఇన్ఫెక్షన్ ఉంటుంది, అది కూడా చాలా కామన్. దానికి లోకల్ వెజనల్ సపోసిటరీ దొరుకుతాయి మనకు. ఆ టాబ్లెట్స్ వాడడం వల్ల వెజనల్ ఇన్ఫెక్షన్ తగ్గిపోద్ది, వైట్ డిశ్చార్జ్ కూడా తగ్గిపోతుంది. అవసరం అనిపిస్తే కొంచెం ఓరల్ యాంటీఫంగల్ టాబ్లెట్స్ కూడా పెడతారు. దానివల్ల ఇన్ఫెక్షన్ తగ్గే అవకాశం ఉంటుంది. అది పెద్దగా భయపడాల్సింది లేదు, ఏమీ లేదు. ప్రతి లేడీకి తన లైఫ్ టైంలో రీప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్లో వన్స్ ఆర్ ట్వైస్ ఈ వైట్ డిశ్చార్జ్, ఈ ఫంగల్ ఇన్ఫెక్షన్ రావడం అనేది సాధారణమైన విషయం. కాకపోతే ఇది నెగ్లెక్ట్ చేసి చాలా క్రానిక్ ఇన్ఫెక్షన్లా చేసుకోవద్దు. మీరు చూయించేసుకుంటే దానికి తగ్గ ట్రీట్మెంట్ తీసుకుంటే ఇట్ విల్ బి ఆల్ రైట్. ఇక మరో ప్రశ్న ఏంటో చూద్దాం. డాక్టర్ గారు, నాకు నెత్తి మీద స్కాల్ప్ లో విపరీతమైన పెయిన్ వస్తుంది, కాసేపు ఉండి తగ్గిపోతుంది. గత 8 సంవత్సరాలుగా నాకు డాండ్రఫ్ సమస్య ఉంది. మెడిసిన్స్ వాడాను, అయినా తగ్గట్లేదు. కారణం ఏంటి, చికిత్స ఏంటో తెలియజేయండి అని అడుగుతున్నారు. ఈ ప్రశ్నకు డెర్మటాలజిస్ట్ డాక్టర్ కవిత గారు సమాధానం అందిస్తారు. అండి, మీరు ముందు మీ వయసు చెప్పలేదు. ఏ వయసు వారికి ఇది వచ్చిందో ప్రాబ్లం అది తెలుసుకుంటే బాగుంటుంది. ప్లస్ ఏంటంటే తలలో నొప్పి వస్తుంది, వెంట్రుకలు కూడా పెయిన్ వస్తున్నాయి అన్నారు. తలలో ఏమన్నా డాండ్రఫ్ 8 years నుంచి ఉందన్నారు. ఈ తలలో వెంట్రుకల్లో పెయిన్ అంటే ఆ కుదుళ్లలో ఏమైనా ఇన్ఫెక్షన్ ఉందేమో. ముందు హెయిర్లో ఫాలిక్యులైటిస్ ఉంటే, అంటే హెయిర్ కుదురులో వచ్చే ఇన్ఫెక్షన్ అనమాట. అవి చిన్న చిన్న చీము పొక్కుల్లాగా మీ హెయిర్ రూట్స్లో ఉంటాయి. అటువంటి ఏమైనా ఉంటే కనుక వాటికి ఈ షాంపూస్తో పాటు ముందు ఓరల్ యాంటీబయాటిక్స్, డాక్సిసైక్లిన్ లాంటివి వాడవలసి ఉంటుంది. డాండ్రఫ్ ఏమో మీది నార్మల్గా వచ్చిన డాండ్రఫా, లేకపోతే ఏమైనా సెబోరిక్ డెర్మటైటిస్ లాగా ఎక్స్టెన్సివ్ ఫామ్లో ఉందా, లేకపోతే ఏమైనా సొరియాసిస్ లాగా ఉందా అన్నది ఒకటి చూసుకొని, ఒకవేళ మామూలు డాండ్రఫ్ అయితే కనుక సెలీనియం సల్ఫైడ్ షాంపూలు, కీటోకొనజోల్ షాంపూస్ ఇటువంటివి
వారంలో 2-3 సార్లు మీరు తలలో అప్లై చేసుకొని 15-20 నిమిషాలు ఉన్న తర్వాత తలస్నానం చేయటం. ఇట్లా షాంపూస్తో కనుక పోకపోతే కనుక దీన్ని బట్టి సిస్టమిక్ యాంటీబయాటిక్స్ కానీ కీటోకొన్సోల్ టాబ్లెట్స్ కానీ అది డెర్మటాలజిస్ట్ ప్రిస్క్రిప్షన్ మీద వాడాల్సి ఉంటుంది. ప్లస్ వెంట్రుకలు గాలికి కూడా నొప్పి వస్తున్నాయి అని చెప్తున్నారు. అదేంటంటే ఇందాక నేను అన్నట్టు ఫాలిక్యులైటిస్ లాంటివి ఉన్నా రావచ్చు. ఒక్కొక్కసారి సీరం ఫెరిటిన్ లెవెల్స్ అయి తగ్గినప్పుడు కూడా హెయిర్ కదిలినప్పుడు పెయిన్ రావడం ఇటువంటి లక్షణాలు చూస్తూ ఉంటాం. దానిలో వీటితో పాటు అసోసియేటెడ్ హెయిర్ ఫాల్ కూడా అసోసియేట్ అయి ఉంటుంది. అందుకని మీకు దేని వలన పెయిన్ వస్తుంది ఇది మనం నియర్ బై డెర్మటాలజిస్ట్ని సంప్రదించినట్లయితే కారణం చూసుకొని దానికి మందులు వాడితే మీ ప్రాబ్లం సాల్వ్ అవడానికి ఛాన్స్ ఉంటుంది. ఇక ఈనాటి డాక్టర్ టీవీలో మరో ప్రశ్న ఏంటో చూద్దాం. డాక్టర్ గారు, నా పేరు సురేష్, నా వయసు 39 సంవత్సరాలు. 2 నెలల నుంచి కడుపులో క్రింది భాగంలో నొప్పి వస్తుంది. డాక్టర్ గారిని కన్సల్ట్ చేస్తే అల్ట్రాసౌండ్ స్కాన్ చేసి మస్కులర్ పెయిన్ అని అన్నారు. మెడిసిన్స్ వ్రాశారు. పెయిన్ తగ్గట్లేదు. తర్వాత మళ్లీ టెస్ట్ చేయించాను. సీరం అనలైజ్ టెస్ట్ చేశారు. ఇన్ఫెక్షన్ వచ్చిందని చెప్పారు. మళ్లీ మెడిసిన్స్ వాడుతూనే ఉన్నాను. అయినా నొప్పి తగ్గట్లేదు. ఇదేమైనా ఇతర కాంప్లికేషన్స్ కి దారితీస్తుందా? ఈ సమస్యకి పరిష్కారం ఏంటి? మీ సలహా ఏంటో తెలియజేయండి అని అడుగుతున్నారు. ఈ ప్రశ్నకు లాప్రోస్కోపిక్ అండ్ బేరియాట్రిక్ సర్జన్ డాక్టర్ సతీష్ బాబు గారు సమాధానం అందిస్తారు. చూడండి సురేష్ గారు, మీరు ఇక్కడ సీరం ఎమైలేజ్ అనే మాట వాడారు. సాధారణంగా సీరం ఎమైలేజ్ అంటే ఆల్కహాల్ అలవాటు ఉన్న వాళ్ళల్లో కడుపు నొప్పి కనుక వచ్చినట్లయితే వాళ్ళలో చేయిస్తుంటాం. కానీ అది పై పొట్టలో అంటే అప్పర్ అబ్డామెన్లో ఎక్కువగా వస్తుంది. ఈ సీరం ఎమైలేజ్ అనేది ప్యాంక్రియాటైటిస్ అంటే ప్యాంక్రియాస్ అనే గ్రంథి పొట్ట స్టమక్ కింద ఉంటుంది. సో దానిలో ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు బాడీలో అంటే బ్లడ్లో ఈ సీరం ఎమైలేజ్ అనే పెరుగుతూ ఉంటుంది, లెవెల్స్ పెరుగుతూ ఉంటాయి. సో మీరు సీరం ఎమైలేజ్ చూసి ట్రీట్మెంట్ స్టార్ట్ చేశారన్నారు కాబట్టి మరి ప్యాంక్రియాటైటిస్ అని నేను అనుకుంటున్నాను. ప్యాంక్రియాటైటిస్ అయితే కనుక పైపొట్లో కూడా నొప్పి వస్తూ ఉండాలి. ప్లస్ మీ ఆహారపు అలవాట్లు కానీ మీ ఇతర హ్యాబిట్స్ కానీ ఏమి చెప్పడం జరగలేదు. సాధారణంగా సీరం ఎమైలేజ్ అయితే మాత్రం ప్యాంక్రియాటైటిస్ అనే జబ్బులో వస్తుంది. ప్యాంక్రియాటైటిస్ అనే జబ్బు మాత్రం సగం మందికి పైగా కాంప్లికేషన్స్ వస్తుంటాయి. అంటే కిడ్నీ ఫెయిల్యూర్ కానీ లివర్ ఫెయిల్యూర్ కానీ లంగ్స్లో ప్రాబ్లం కానీ ఇట్లా వచ్చే అవకాశం ఉంది. అదే సగం మందికి ఆల్కహాల్ ఆపేసిన వెంటనే జబ్బు తగ్గిపోవడం జరుగుతుంది. మళ్ళీ ఎప్పుడైతే ఆల్కహాల్ టచ్ చేస్తారో మళ్ళీ ఆల్కహాల్ తీసుకుంటారో తప్పనిసరిగా మళ్ళీ అటాక్ వస్తుంది. ఇలా మళ్ళీ ప్యాంక్రియాటైటిస్ అటాక్ రావటం అనేది మంచిది కాదు. అది క్రమేణా ఎప్పుడు సీరియస్ అవుతుందో మనం చెప్పలేము. ఎప్పుడో ఒకసారి సీరియస్ అయ్యి ఏదైనా ప్రాబ్లంకి దారి తీయచ్చు. అలా కాకుండా కొంతమందిలో ఇట్లా రిపీటెడ్గా ఇన్ఫెక్షన్స్ మళ్ళీ వస్తూ ఉంటే స్టోన్స్ ప్యాంక్రియాస్లో స్టోన్స్ ఫామ్ అయ్యే అవకాశం ఉంది. అలా స్టోన్స్ ఫామ్ అయితే కనుక దాని సర్జరీ ద్వారా తీయించుకోవటం ఒకటే మార్గం. ఈ మధ్య రీసెంట్గా ఎండోస్కోపిస్టులు కూడా వాటిని రాళ్ళని లిథోట్రిప్సీ ద్వారా పగలగొట్టి వాటిని స్టెంట్ వేసి బయటికి లాగటం జరుగుతూ ఉంది. డియర్ డాక్టర్ టీవీ, నా వయసు 50 సంవత్సరాలు. నాకు లెఫ్ట్ నీ బోన్ అరిగిపోయింది. డాక్టర్ గారు సర్జరీ చేయాలని అన్నారు. 5 నుంచి 10 సంవత్సరాలు మాత్రమే రీప్లేస్ చేసిన నీ ఇంప్లాంట్ ఉంటుంది అని తెలిసిన వాళ్ళు అంటున్నారు. తర్వాత మళ్లీ చేయాల్సి వస్తుందని అంటున్నారు. సర్జరీ చేయించుకోవచ్చా? మీ సలహా ఏంటో తెలియజేయండి అని అడుగుతున్నారు. ఈ ప్రశ్నకు నీ రీప్లేస్మెంట్ సర్జన్ డాక్టర్ కిరణ్ రెడ్డి గారు సమాధానం అందిస్తారు. మీరు మీ వయసు 50 సంవత్సరాలని చెప్పారు. ఇంతకు ముందు రోజుల్లో అంటే కనీసం ఒక 15-20 సంవత్సరాల క్రితం అయి ఉంటే కనుక ఈ మాట వాస్తవమే. 60-65 సంవత్సరాల వయసు తర్వాతే ఈ ఆపరేషన్ చేయాలి. ఎందుకంటే అప్పుడు ఉండే జాయింట్లు ఏవైతే లోపల వేసే జాయింట్లు ఉంటాయో వాటి వయసు ఒక 15 నుంచి 20 సంవత్సరాల వరకు ఉండేది. సో పేషెంట్కి ఏంటి అంటే 15 నుంచి 20 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఆపరేషన్ చేయించుకోవాల్సి వస్తుంది అన్న ఒక భయంతో కుదిరితే ఎన్ని రోజులు కుదిరితే అన్ని రోజులు పోస్ట్పోన్ చేద్దాం అనేది చూసేవాళ్ళు. పేషెంట్ కానివ్వండి, డాక్టర్లు కూడా అదే ఆలోచనతో ఉండేవాళ్ళు. కానీ ఈ రోజుల్లో ఏంటి అంటే మనకి చాలా అడ్వాన్స్మెంట్స్ వచ్చినాయి. లాస్ట్ 15-20 సంవత్సరాల్లో కీళ్ల మార్పిడి ఆపరేషన్ అనే పద్ధతిలో చాలా అడ్వాన్స్మెంట్స్ వచ్చినాయి. వీటిల్లో ఏంటి అంటే ఇప్పుడు లేటెస్ట్గా కొత్త రకాల జాయింట్లు చాలా మనకి మార్కెట్లో ఉన్నాయి. వీటిల్లో ఏంటి అంటే ఈ జాయింట్స్ ఏవైతే ఉన్నాయో ఇంత ముందులాగా 15-20 సంవత్సరాలు కాకుండా ఇప్పుడు 25-30 సంవత్సరాలు కూడా పనిచేసే అవకాశం ఉంది. ఏ విధంగా అవి 25 నుంచి 30 సంవత్సరాలు ఏ విధంగా పనిచేస్తాయి? ఇంతకు ముందు జాయింట్స్ ఏవైతే ఉంటాయో సపోజ్ ఇది చూడండి, ఇది కోబాల్ట్ క్రోమ్ ఉండొచ్చు, టైటానియం ఉండొచ్చు. ఇప్పుడు కొత్త రకాల జాయింట్స్లో ఏంటంటే కొన్నిట్లో దీని మీద సిరామిక్ కోటింగ్ రావచ్చు.
ఇంకా కొన్నిట్లో ఏంటంటే ఈ పాలీ అంటాం. సపోజ్ ఇప్పుడు ఇది పాలీ అంటాం దీన్ని. ఈ పాలీలో మామూలుగా విటమిన్ ఈ ఇంజెక్షన్ అనేది ఉంటుంది అనమాట. ఆ ఈ పాలీ అనేది కనుక మనం చేసినట్లయితే మళ్ళీ దాని జాయింట్ లైఫ్ అనేది మనకి పెరుగుతుంది. అట్లాగే ఇంతకుముందు ఉన్న జాయింట్కి డిజైన్కి ఇప్పుడు మార్కెట్లో వచ్చే జాయింట్స్ డిజైన్స్కి చాలా మార్పు ఉంది. వీటన్నిటి వల్ల ఏంటి అంటే లోపల వేసుకునే మనం జాయింట్ ఏదైతే వేసుకుంటున్నామో అవి ఇప్పుడు కనీసం 25 నుంచి 30 సంవత్సరాలు చాలా ఈజీగా పనిచేస్తాయి. అలాగే మనం వాడుకునే దాన్ని బట్టి కూడా ఉంటుంది. ఈ మన లోపల వేసుకున్న జాయింట్ ఏదైతే ఉందో దాన్ని కనుక మనం జాగ్రత్తగా ఎటువంటి ఇబ్బంది లేకుండా మనం దాన్ని జాగ్రత్తగా చూసుకున్నామంటే దాని లైఫ్ 30 కాదు 40 సంవత్సరాల దాకా కూడా మనం డెఫినెట్గా తీసుకెళ్ళవచ్చు. సో ఇటువంటి జాయింట్స్ అనేవి ఎప్పుడైతే మనకి మార్కెట్లోకి వచ్చినాయో ఇప్పుడు ఆపరేషన్ చేసే డాక్టర్ పని ఇంకా చాలా చాలా సులభం అయిపోయింది. ఇప్పుడు మీలాంటి వాళ్ళు 45 సంవత్సరాలు, కొంతమంది 40 సంవత్సరాలు వాళ్ళు కూడా మోకాళ్ళు పూర్తిగా డ్యామేజ్ అయిపోయి మంచం మీదే ఉండిపోయి వాళ్ళ జీవితాన్ని మొత్తం ఇంకా నా జీవితం మంచంలో ఆగిపోయింది అనుకునే వాళ్ళకు కూడా ఇటువంటి జాయింట్స్ తోటి ఆపరేషన్ చేయటం వల్ల నెక్స్ట్ 30-40 సంవత్సరాలు హ్యాపీగా ఇప్పుడు తిరిగే అవకాశం ఉంది. సో ఇప్పుడున్న మార్కెట్లో లేటెస్ట్ ఉన్న జాయింట్స్ కనుక మీరు వాడితే డెఫినెట్గా 50 సంవత్సరాల వయసులో ఎటువంటి ప్రాబ్లము లేదు. మీరు హ్యాపీగా రీప్లేస్మెంట్ అనేది చేయించుకోవచ్చు. మీ దగ్గరలో ఉన్న డాక్టర్ని కన్సల్ట్ చేయండి. మీకు ఈ లేటెస్ట్ జాయింట్స్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి చెప్పమని అడగండి. వాటి గురించి వివరంగా తెలుసుకొని వాటిల్లో మీరు ఒక డెసిషన్ తీసుకొని డెఫినెట్గా ఈ మంచి జాయింట్ కనుక వేయించుకున్నట్లయితే మీకు డెఫినెట్గా క్యూర్ అవుతుంది. ఎటువంటి ప్రాబ్లం మీకు ఉండదు. ఇక నెక్స్ట్ క్వశ్చన్ ఏంటో చూద్దాం. డియర్ డాక్టర్ టీవీ, మా బాబుకి 15 సంవత్సరాలు, కడుపు నొప్పి వాంతులు అవుతుంటే డాక్టర్ గారిని కన్సల్ట్ చేశాం. అల్సర్ ఉంది అని అన్నారు. సర్జరీ చేయాల్సిన అవసరం ఉంది అని అన్నారు. ఇప్పుడు ఏం చేయాలి? మీ సలహా ఏంటో తెలియజేయండి అని అడుగుతున్నారు. ఈ ప్రశ్నకు గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ డాక్టర్ ఆనంద్ కుమార్ గారు సమాధానం అందిస్తారు. 15 years పెయిన్ అబ్డామన్ వచ్చి వామిటింగ్ రికరెంట్ పెయిన్ అన్నప్పుడు కొలనోస్కోపీ చేసినప్పుడు అల్సర్స్ ఉన్నాయంటే యూజువల్లీ స్మాల్ ఇంటెస్టైన్ పెద్ద పేగు దగ్గర అల్సర్స్ ఉంటే కామన్ ఈ ఏజ్ గ్రూప్లో అంటే యంగర్ ఏజ్ గ్రూప్, స్ట్రెస్ఫుల్ పీరియడ్ ఏజ్ గ్రూప్లో ఉండేవాళ్ళు మనము 2 రకాల డిసీజెస్ని రూల్ అవుట్ చేయాలి. ఒకటి మన ఇండియన్ సినియాకి వస్తే మనము టీబీ అంటే చిన్న పేగు పెద్ద పేగు జంక్షన్లో వచ్చే టీబీ గురించి ఆలోచించాలి. అది అంతా నెగటివ్ ఉంది ఏంటంటే సెకండ్ డిసీజ్ సేమ్ ఆల్మోస్ట్ టీబీలానే ఉండే ఒక డిసీజ్, వెస్టర్న్ డిసీజ్ అంటాం మేము. ఆ డిసీజ్ క్రాన్స్ అంటని, క్రాన్స్ ఐలిఐటిస్ అంటాము. ఇదే మనం ఉందా తెలుసుకోవాలి. ఈ రెండిట్లో ఏదైనా ఒక్కటి ఉంటే డెఫినెట్గా బోత్ ఆర్ ట్రీటెడ్ విత్ మెడిసిన్స్. సర్జరీ ఈజ్ నాట్ ది సొల్యూషన్ ఫర్ దిస్ డిసీజెస్. ఇట్ ఈస్ ఓన్లీ ఫర్ డయాగ్నోస్టిక్ పర్పస్ మేము లాప్రోస్కోపీ చేయాల్సి వస్తుంది. ఎవరితో చాలా వరకు మనము ఎన్ని టెస్టులు చేయించినా టీబీ కానీ క్రాన్స్ కానీ ఎన్ని రకాల టెస్టులు చేసినా మనకు చాలా వరకు డయాగ్నోసిస్ రాకపోవచ్చు. ఇప్పుడు నాకు చాలామంది పేషెంట్స్ వస్తారు, అన్ని రిపోర్ట్స్ పెట్టుకుని సార్ సిటీ చేయించాము, దాంట్లో లింఫ్ నోడ్స్ అన్నారు, టీబీ ఉందా, ఏమైనా క్యాన్సర్ ఉందా అంటే చాలా భయం వేస్తుంది. పిల్లగానికి చూస్తూ ఉంటే రోజు రాత్రి నిద్రపోడు, నొప్పి అంటని ఏడుస్తుంటాడు, డే అంతా బాగుంటాడు అంటే చాలామంది నాకు ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ అంటే మనకు ఈ ఏజ్ గ్రూప్లో వచ్చేదానికి రీజన్స్ నేను చెప్పాలంటే ఫస్ట్ ఒకటి ఎవిడెన్స్ ఆఫ్ ట్యూబర్క్లోసిస్ అంటే డెఫినెట్గా కన్ఫర్మ్ అయితే వీఆర్ ద కల్ప్రిట్స్. అంటే మన ఫుడ్లోనో ఎక్కడో మనకు టీబీ వచ్చి దానికి ట్రీట్మెంట్ డెఫినెట్ 100% క్యూరేటివ్ ట్రీట్మెంట్ ఉంటుంది. నెక్స్ట్ అది టీబీ కాదు అంటే నెక్స్ట్ డిసీజ్ ఈజ్ క్రాన్స్ లాంటివి ఈ ఏజ్ గ్రూప్లో ఏమన్నా మనకు కనిపిస్తే నాన్ స్పెసిఫిక్ ఐలిఐటిస్ అంటే చాలా మందికి రిపోర్ట్స్ వచ్చేస్తాయి. ఇలాంటి పేషెంట్స్లో మనకు మన రీజన్స్ వెతకాలి. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ ఈ పేషెంట్స్లో వచ్చే రీజన్స్ ఏముంటాయంటే వన్ ఈజ్ ద స్ట్రెస్. క్రానిక్ స్ట్రెస్ వల్ల మన బాడీలో ఆటోఇమ్యూన్ యాక్టివిటీ అనేది ఒకటి యాక్టివేట్ అయిపోయి ఇట్స్ కాల్డ్ ఆటోఇమ్యూన్. బై ద వర్డ్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఆటో. ఇమ్యూన్ సిస్టమ్ని ఆటోమేటిక్గా కీప్ స్టిమ్యులేటింగ్ ఇమ్యూన్ సిస్టమ్ అండ్ ఇట్ విల్ డెవలప్ ఇంటూ వాట్ ఈస్ కాల్డ్ some kind of ulcer disease, that is we call it as Crohn's disease. దానికి as of today we are trying to find out why it is come. ఇంతవరకు మనం అచీవ్ చేయలేకపోతున్నాం. కొందరు బ్యాక్టీరియా వల్ల, కొందరు వైరస్ వల్ల అంటారు, కొందరు కొన్ని కెమికల్స్ వల్ల అంటారు. చాలా థియరీస్ ప్రపోజ్ చేసినా కానీ బట్ మెయిన్ ఫ్యాక్టర్ బిహైండ్ ఇట్ టర్న్డ్ అవుట్ టు బి స్ట్రెస్ అనేది ఇట్ ఈస్ ప్రూవ్డ్ బియాండ్ డౌట్ ఇన్ సైన్స్ నౌ. సో ఇలాంటి దాంట్లో కరెక్ట్గా వర్కప్ చేసి సమ్ టైమ్స్ మేము హ్యావ్ టు డూ రీకొలనోస్కోపీ అండ్ డూ స్పెషల్ స్టెయిన్స్ ఈ డిజీజ్ని కనిపెట్టాలంటే.
చేసిన తర్వాత దీనికి మెడిసిన్స్ ఉంటాయి. మెడిసిన్స్తోనే 99% పేషెంట్స్ కంప్లీట్గా రికవర్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ఆ రికవరీతో పాటు యూ హ్యావ్ టు హ్యావ్ వాట్ ఈస్ కాల్డ్ స్ట్రెస్ రిలీవింగ్ కైండ్ ఆఫ్ యాక్టివిటీస్. ఏదో పిల్లలైతే వాళ్ళకి కొంచెం ఆడుకొనివ్వండి, లేదా ప్రెషర్ కాకున్నట్లా కీప్ దెమ్ అవే ఫ్రమ్ సమ్ కైండ్ ఆఫ్ దీస్ నాన్ సెన్స్ గ్యాడ్గెట్స్ అంటే ఏమంటామో, దే ఆర్ డెఫినెట్లీ గోయింగ్ టు కాస్ లాట్ ఆఫ్ చేంజెస్ ఇన్ అవర్ హ్యూమన్ బాడీ. సో కీప్ దెమ్ అవే ఫ్రమ్ లాట్ ఆఫ్ gadgets and encourage them to get into what is called some sympathetic activity ని తగ్గించుకునేది. అంటే సింపథెటిక్ ఓవర్ యాక్టివ్ బాడీలో తగ్గించుకునేది అంటే టీచ్ దెమ్ సమ్ మెడిటేషన్, టీచ్ దెమ్ హౌ టు ఈట్ ఇన్ టైమ్ అండ్ వితౌట్ ఎనీ జంక్ ఫుడ్ ఇలాంటివి అవాయిడ్ చేసుకొని చేస్తే యూజువలీ ఈ అల్సరేటివ్ కోలైటిస్ కానీ క్రాన్స్ కానీ ఈజీగా మన కంట్రోల్కి వచ్చేసి మనము లైఫ్ లాంగ్ ఏం ప్రాబ్లం లేక ఉండొచ్చు. చూసారు కదండి వాటి స్టార్ హాస్పిటల్ సమర్పించే డాక్టర్ టీవీ. మీకు కూడా ఎటువంటి ఆరోగ్య సమస్యలున్నా మాకు వాట్సాప్ చేయండి లేదా ఈమెయిల్ చేయండి. మీ ఆరోగ్య సమస్యలను సందేహాలను మాకు వాట్సాప్ చేయండి. మీరు వాట్సాప్ చేయాల్సిన నంబర్ 8008547479. ఈమెయిల్ ద్వారా పంపించాలనుకుంటే doctor@etv.co.in కి మెయిల్ చేయండి. ఈ కార్యక్రమాన్ని మీరు www.youtube.com/etvlifeindia లో వీక్షించవచ్చు మరియు www.facebook.com/etvlifeindia అలాగే www.twitter.com/etvlifeindia లో ఫాలో అప్ చేయొచ్చు. ఇది ఇవాల్టి స్టార్ హాస్పిటల్ సమర్పించు డాక్టర్ టీవీ. నెక్స్ట్ ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం. దిస్ ఇస్ సుజిత సైనింగ్ ఆఫ్.